హలో ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో మనకి సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది కదండి. సంక్రాంతి పండుగ అంటే కనీసం వారం రోజుల ముందు నుండే మన ఇళ్లల్లోని రకరకాల పిండి వంటలన్నీ కూడా గుమగుమలాడిపోతూ ఉండేవి కదా. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్కి అందరూ కూడా అన్ని రకాల పిండి వంటలు చేయలేకపోయినా సరే సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకునే బెల్లం సున్నుండల్ని ఈరోజు వీడియో నేను షేర్ చేయబోతున్నానండి. ఈ సంక్రాంతి పండగకి మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా చేసుకోగలిగేటటువంటి పిండి వంటల్లో ఈ సున్నుండలు ఒకటండి. అయితే ఈ సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్సే, కానీ పప్పు వేపుకోవడం మాత్రం చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. మినపప్పు వేపేటప్పుడు మాత్రం చిన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద మంట పెడితే మినువులు మాడిపోయి లోపల పచ్చి ఉండిపోతుంది. చాలా నెమ్మదిగా స్లోగా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మినువుల్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇవి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇది కాస్త అంతసేపు చల్లారిన తర్వాత మిల్లికి ఇచ్చుకోవాలండి. అయితే ఇది ఎక్కువ పప్పు కాబట్టి నేను మిల్లికి అయితే ఇచ్చుకుంటున్నాను. తక్కువ అయితే మనం మిక్సీలో వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత సున్నుండలకి కమ్మటి నెయ్యి అయితే ఉండాలండి. ఎందుకంటే నెయ్యిని బట్టే సున్నుండలు టేస్ట్ అన్నది చాలా చక్కగా వస్తాయి. నెయ్యి ఎంత కమ్మగా ఉంటే అంత చక్కగా ఉంటాయండి ఆ సున్నుండల టేస్ట్ అన్నది. అలాంటి నెయ్యిని తెచ్చుకుని చక్కగా వేడి చేసుకోవాలండి, నెయ్యి అంతా కూడా కరిగేటట్టు. ఆ తర్వాత చూసారా, పిండిని చక్కగా మిల్లు ఆడించేసాను. ఇవి 2 కేజీలు మినువులండి. ఈ పిండిని మనం మెత్తగా కాకుండా కొద్దిగా ఇలాగ బరకు ఉండేటట్టు చూసుకుని ఆడించుకోవాలి. ఆ తర్వాత ఇందులోని యాలకి పొడి వేసుకోవాలండి. మనం మినువుల్లోని యాలకులు వేసేసినా సరే చాలా చక్కగా ఉంటాయి. మిల్లు ఆడేటప్పుడే మనం వేసేసుకోవచ్చు, మిక్సీ పట్టినప్పుడైనా మనం వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను 2 కేజీల మినువుల్ని తీసుకున్నాను కదండి. అంటే ఇక్కడ 3/4 కేజీ బెల్లం దాకా పడుతుందండి 2 కేజీలకి. మనం స్వీట్ తిన్నాను దాన్ని బట్టి కూడా ఇలా మనం కలుపుకుంటూ వేసుకోవచ్చు బెల్లం అన్నది. అయితే 2 కేజీలకి 3/4 కేజీ బెల్లం అయితే వేసానండి. ఒక్కొక్కసారి బెల్లం కొంచెం స్వీట్ ఉంటాయి, కొన్ని బెల్లాలు స్వీట్ తక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కేజీకి 1/2 కేజీ చెప్పున వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. అలాగే నెయ్యి కూడా మీకు క్వాంటిటీ కావాలి అనుకుంటే ఇక్కడ నేను 2 కేజీల మినువులు ఆడించాను కదండి, దానికి నేను 1 కేజీ నెయ్యి తీసుకున్నాను. కానీ కేజీ కూడా పడదండి, 3/4 కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. అలా క్వాంటిటీ ప్రకారం మనం నెయ్యిని ఒకేసారి వేసేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ, అలాగే బెల్లం తురుము కూడా కొద్దిగా వేసుకుంటూ 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెయ్యి బెల్లము కూడా బాగా ఈ పిండిలో ఎంత బాగా కలిస్తే అంత కమ్మదనం అయితే వస్తుందండి ఈ సున్నుండలకి. నేను ఇక్కడ కలుపుతుండగానే స్మెల్ అయితే గుమాలించేస్తుందండి ఇల్లంతా కూడా సున్నిపిండి వాసన. ఇలా మనం సంక్రాంతికి వండుకునే పిండి వంటల్లో మొట్టమొదటిగా సున్నుండలండి. ఈ సున్నుండలు చేసుకోవడం ఈజీ, అలాగే తినటానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మినువులు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మినువులు, నెయ్యి, బెల్లము 3 కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి చక్కగా ఈ సంక్రాంతికి ఈజీగా అయిపోయేటటువంటి సున్నుండలను అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా చూసారా ఎంత చక్కగా కలిపానో. ఈ మాదిరిగా ఉండలు అయ్యేటట్టు మనం నెయ్యిని వేసుకుని కలుపుకుంటే చాలా చక్కగా వస్తాయండి సున్నుండలు అన్నవి. స్వీట్స్ అన్నింటిలో కన్నా ఈ సున్నుండలు అన్నవి చాలా అద్భుతంగా ఉంటాయి కదండి. చేసుకునే విధానాన్ని బట్టి మనం చేసుకునేలాగా చేసుకోవాలి, కానీ అదిరిపోతాయండి. ఈ సంక్రాంతి పండగల టైంలో కానీ చిన్నపిల్లలు ఎప్పుడు ఏమి కావాలన్నా ఇలాంటి సున్నుండలు చేసి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పండగ టైంలో కూడా బంధువులు అది వస్తూ ఉంటుంటారు కదా, నేతి సున్నుండలు పెట్టామంటే ఎంత ప్రేమ ఆప్యాయతలతో ఎంత మురిసిపోతూ ఎంత చక్కగా పండగలను అయితే జరుపుకుంటామో కదా. వచ్చిన బంధువులకి ఇలాంటి సున్నుండలు పెట్టామంటే ఆహా అన్నట్టుగా ఉంటాయండి. ఇంతే ఫ్రెండ్స్, సున్నుండలు చేసుకునే విధానము. మీతో మాట్లాడుతూ సింపుల్గా ఈజీగా సున్నుండలను చూసారా ఎంత చక్కగా చేసేసానో ఫ్రెండ్స్. సున్నుండలు అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో స్వీట్తో మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్ మరొక వీడియోలో.